రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని జయసుధా పోలీస్ విచారణకు హాజరుపై సస్పెన్స్ నెలకొంది. మధ్యాహ్నం విచారణకు రావాలని జయసుధకు నోటీసులు ఇచ్చారు. అయితే ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చింది జిల్లా కోర్టు. బెయిల్ కండిషన్లో విచారణకు సహకరించాలని పేర్కొంది. దీంతో విచారణకు వస్తారని భావిస్తూ ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని జయసుధా పోలీస్ విచారణకు హాజరుపై ప్రస్తుతం అయితే సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి. హాజరవుతారా? ఏమంటున్నారు పోలీసులు దీనికి సంబంధించి? ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చగా మారిన నేపథ్యంలో మాజీ మంత్రి పేరుని నాని మీద కూడా ఇప్పటికీ కేసు కూడా నమోదైంది. ఆయన భార్య పేరుని జయసుధ పేరు మీద గోడౌన్లు కూడా ఉన్నాయి. ఆమె A1 గా కూడా ఈ కేసులో ఉన్నారు. ఆమెకి కోర్టు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని నిన్న పోలీసులు జయసుధకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ 2 గంటలకి బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణకి వస్తుందా లేదా అనేది అయితే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గతంలో పేరుని నాని, ఆయన కుమారుడు పేరుని కిట్టుకు కూడా పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా వాళ్ళు విచారణకి రాకుండా గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జయసుధ విచారణకు వస్తారా లేదా అనే అంశం మీద అయితే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి జిల్లా న్యాయస్థానం మాత్రం పోలీసు విచారణకు సహకరించారని బెయిల్ ఇచ్చే సమయంలోనే చెప్పిన నేపథ్యంలో పోలీసులు మాత్రం విచారణకి జయసుధ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే భావిస్తా ఉన్నారు. 2 గంటల తర్వాత ఆమె విచారణకి వస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. రైట్, అది రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని జయసుధా పోలీస్ విచారణకు హాజరుపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. మధ్యాహ్నం విచారణకు రావాలని జయసుధకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. కాగా ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చింది జిల్లా కోర్టు. బెయిల్ కండిషన్లో విచారణకు సహకరించాలని కూడా పేర్కొంది. దీంతో విచారణకు వస్తారని భావిస్తూ ఉన్నారు పోలీసులు. చూడాలి మరి కాసేపట్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.